ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో మిగతా డాక్టర్ల కంటే మానసిక వైద్యానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళకు సమస్యలు ఎక్కువ. వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా మానసిక డాక్టర్కి వెళ్తారు. మనం చాలా సీరియస్ అయ్యి ఉన్మాదము, పిచ్చి అలాంటిది ఉంటేనే వెళ్ళాలని అనుకుంటాం తప్ప వాళ్ళు అలా కాదు. భార్యాభర్తలు ఒక రోజు పోట్లాడుకున్నా వెళ్తారు. చిన్న పిల్లవాడిని వాళ్ళ నాన్న గట్టిగా దెబ్బ వేసినా వెంటనే సైకియాట్రిస్ట్ దగ్గర పంపిస్తారు పేరెంట్స్ ఇద్దరిని. మనకు అలాంటి పరిస్థితి లేదు. అయితే ఏంటంటే వాళ్ళకున్న అవగాహన వేరు, అవేర్నెస్ వేరు, వాళ్ళకున్న ఆ, మిగతా పరిస్థితులు కానీ, గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహాలు కానీ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. మనకు అలా కాదు. మన దేశంలో ఇప్పటికీ దాదాపు మానసిక వైద్యుల సంఖ్య మరి 150 కోట్లు ఉన్నాయి మన భారతదేశంలో. కేవలం ఒక 15,000 మంది ఉంటారు క్వాలిఫైడ్ సైకియాట్రిస్టులు, అంటే మాలాంటి డాక్టర్లు. అంటే మన అక్కడ ప్రతి 15,000 మందికి ఒక సైకియాట్రిస్ట్ ఉంటాడు సుమారుగా. మనం కనీసం 1,00,000-2,00,000 మంది కూడా ఒక సైకియాట్రిస్ట్ లేరు. అంటే భారతదేశం మొత్తం మీద 150 కోట్ల మందికి 15,000 మంది అంటే మీరు చూసుకోండి. కాబట్టి ఆ విధంగా చాలా తక్కువ. అంటే మన దేశంలో మానసిక వైద్యుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఎండి కోర్సు నేను కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత దాదాపు 50 ఏళ్ల కిందట ఎండి కోర్సు సైకియాట్రీలో అసలు మొత్తం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. కేవలం నిమ్హాన్స్ బెంగళూరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, అక్కడ చండీగఢ్, ఢిల్లీ ఎయిమ్స్ లో ఇలాంటి కొన్ని చోట్ల మాత్రమే ఉండేది. అసలు ఆ కోర్సు ఉందనేది కూడా చాలా మంది తెలియదు మా డాక్టర్లకు.